హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో అష్టమి రోజున కాలామావాస్య రాబోతున్న తరుణంలో మీనరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ సమయంలో ఈ రాశివారు ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాలు తెలుసుకుందాం. మీనరాశిలోకి పూర్వభాద్ర నక్షత్రంతో 4వ పాదంలో జన్మించిన వారు, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలోకి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రేవతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి బృహస్పతి. అలాగే ఈ రాశి వారికి ఆగస్టు నెలలో వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారికి ఆగస్టు నెలలో వృషభ రాశిలో కుజుడు, గురుడు సంచరిస్తున్నారు. కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధుడు, అలాగే శుక్రుడు, కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని, మీనరాశిలో రాహువు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితుల ఆధారంగా మీనరాశి వారి జీవితంలో అమావాస్య రోజున జరగబోయే విషయాల గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఏళ్లనాటి శని, అలాగే శని భగవానుడు వక్రగమన ప్రయాణం, అలాగే తృతీయ స్థానంలో కుజుడు మరియు గురుడు సంచరిస్తున్న కారణంగా వీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ప్రతిరోజు సూర్య ఆసనాలు అలాగే ఉపాసన చేయడం మంచిది. అలాగే మీరు ఈ సమయంలో సముద్ర స్నానం చేయడం కూడా శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే మీనరాశి వారు అమావాస్య రోజున తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుని అటుకులు నైవేద్యంగా పెట్టి ఆ చెట్టును పంచామృతాలతో అభిషేకం చేస్తే మీకు ఐశ్వర్య సిద్ధి, ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి అనేటటువంటి 16 రకాల సిద్ధులను పొందుతారు. మీనరాశి వారు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేళ్లను లక్ష్మీ గణపతిగా భావించి వాటిని తీసుకొచ్చి పంచామృతాలతో అభిషేకం చేసి మీ పూజా మందిరంలో పెట్టుకుని తాంత్రిక కాలభైరవ హోమం చేసుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు పొందుతారు. మీనరాశి వారు తమ జన్మ నక్షత్రం రోజున, అలాగే కాలామావాస్య రోజున అష్టమి తిథుల్లో దూర వాయు జల ప్రయాణాలు చేయరాదు. ఈ సమయంలో మీరు క్రయ విక్రయాలు కూడా చేయకూడదు. అలాగే ఈ రాశివారు వీలైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ దేవుని ధ్యానించుకోవడం మంచిది. ఈ సమయంలో మీనరాశివారు పక్షులకు ఆహారాన్ని పెడితే మంచి జరుగుతుంది. కుక్కలకు ఆహారాన్ని పెడితే మీకున్న రుణ బాధలు, శత్రు బాధలు తొలగిపోతాయి. ఈ రాశివారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కు, హార్డ్వేర్ ఇంజనీర్స్ కు, వ్యాపారులకు, అలాగే క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు పొందుతారు. ప్రస్తుతానికి రాశినాథుడైన గురుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ నెలంతా జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులేమీ ఉండవు. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా సామరస్యంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇతరులకు సాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సొంత ఊరికి వెళ్లడం, చిన్ననాటి స్నేహితులను, బంధువులను కలవడం జరుగుతాయి. భావ సారూప్యత కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. రహస్య శత్రువులు తయారయ్యే సూచనలు ఉన్నాయి. రేవతి నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. మీనరాశి వారు ఈ నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శని ఈ నెలంతా 12వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు. అలాగే స్థానికులు ఆరోగ్యం మరియు ఖర్చుల పట్ల శ్రద్ధ వహించాలి. ఈ 2 ప్రాంతాలు మీకు ఆందోళన కలిగిస్తాయి. అలా కాకుండా రాహు ఈ నెల మొత్తం రాశిలో ఉండటం వల్ల స్థానికులు అజాగ్రత్తగా ఉంటారు. మీ స్వభావం వల్ల వివిధ సమస్యల్ని మీరే పరిష్కరించుకుంటారు. కెరీర్ కోణం నుండి ఈ నెల చాలా మితంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి. కెరీర్ కోణం నుండి ఈ నెల చాలా మితంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి అంగారకుడితో పాటు 3వ ఇంట్లో కూర్చున్నాడు. ఇది ధైర్యం యొక్క పెరుగుదలను నిర్ధారిస్తుంది. ఈ కారణంగా స్థానికులు కార్యాలయంలో పనిని సకాలంలో తగిన రీతిలో పూర్తి చేస్తారు. అలాగే కార్యాలయంలో సహోద్యోగుల నుండి సమాన మద్దతు పొందుతారు. మీ మొత్తం పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. విద్యార్థుల జీవితం గురించి చెప్పుకున్నట్లయితే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు 5వ ఇంట్లో ఉంటాడు. అది అధ్యయనాలను ప్రతిష్టాత్మకంగా మారుస్తుంది మరియు తద్వారా చదువుపై కృషిని పెంచుతుంది. మీరు ఏ ధరలోనైనా ఇతరులపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటారు. విద్యారంగంలో పురోగతి కోసం చదువులపై శ్రద్ధ వహించండి. ఆగస్టు 22 నుండి తిరోగమన బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం పట్ల స్థానికులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం చదువుతున్నారో దాని గురించి నోట్స్ ఉంచుకోవడం మరియు దాని నుండి ప్రయోజనాలు పొందడం చాలా ముఖ్యం.
కుటుంబానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటి అధిపతి అయిన కుజుడు 3వ ఇంట్లో ఉంటాడు. స్థానికులు తమ తోబుట్టువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. 3వ ఇంట్లో కుజుడు మరియు బృహస్పతి ఉండటం వల్ల తోబుట్టువులతో అనుకూలమైన బంధాలు ఏర్పడతాయి. మీరు తోబుట్టువుల సంక్షేమం గురించి ఆలోచిస్తారు. ప్రతి సందర్భంలో వారికి మద్దతిస్తారు. స్థానికుల ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని 12వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటాడు. ఇది ఖర్చులు విస్తృతంగా పెరగడంతో పాటు కొంత ఖర్చును కూడా అనుభవిస్తుంది. ఏం చేయాలో పాలుపోక స్థానికులు ఆందోళనకు గురవుతారు. గ్రహాలు బుధుడు మరియు శుక్రుడు 6వ ఇంట్లో స్థానభ్రంశం చెంది 12వ ఇంట్లో దృష్టిని ఉంచుతారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఈ నెలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 6వ ఇంట్లో ఉంటారు. ఈ నెలంతా శని 12వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటారు. ఇది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అన్ని రంగాల వారికి కలిసొచ్చే సమయం ఇది. మీదైనా రంగంలో నిలదొక్కుంటారు. ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు విపరీతం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సలహాలు, సహాయం ఆశించవద్దు. సోదరీ సోదరులతో సఖ్యత నెలకొంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. సంతానానికి శుభ పరిణామాలున్నాయి. ఓర్పుతో ఉద్యోగ యత్నం సాగించండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పదవీ యోగం, సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ఈ నెల అనుకూలదాయకం. చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఉత్సాహంగా గడుపుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. బుద్ధి బలంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురు కాకుండా జాగ్రత్త వహించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఖర్చులు అధికమవుతాయి. రవి సంచారం వలన బుద్ధి కుశలత ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రతికూల వాతావరణం. అయినా కుజుని సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. సమాజంలో కీర్తి, ధనధాన్య వస్తువులు లాభం. బుధగ్రహ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రజాభిమానం పొందగలరు. ధనవృద్ధి. అయినా శుక్ర సంచారం వలన శుభ ఫలితాలు ఉంటాయి. మిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. బంధువర్గంతో విమర్శలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాల్లో సాధారణంగా ఉంటుంది. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు రాగలవు. మానసిక ఒత్తిడి, ఉద్రిక్తతలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడగలవు. యత్నించిన కార్యాల్లో ఆటంకాల వలన పనులు మధ్యలో ఆగిపోతాయి. ఈ మాసం పూర్వభద్ర నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. ఉద్యోగం నందు అధికారులతో సఖ్యతగా ఉండాలి. బంధుమిత్రులతో అకారణ కలహాలు. గణపతి స్తోత్ర పారాయణం మంచిది. ఈ మాసం ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాసాధిపతి శని. మానసిక ఆందోళన, పనుల్లో ఆటంకాలు, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అపవాదులు రాగలవు. ఆంజనేయ స్తోత్రం పారాయణం చేసుకోవడం మంచిది. ఈ మాసం రేవతి నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పనుల్లో ఆటంకాలు, భూ సంబంధిత విషయాలు వాయిదా మంచిది. సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆగస్టులో ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు, ఆర్థిక నిర్ణయాలు, అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు విదేశాలకెళ్లే అవకాశం, వర్క్ ఆపర్చునిటీలు లభిస్తాయి. వ్యాపారస్తులు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను ఎక్కువగా విశ్వసించకుండా ఉండాలి. లవ్ రిలేషన్లో సందేహాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు కష్టపడి పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిద్ర, కడుపులోని అనారోగ్య సమస్యలతో ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు. లక్కీ ఎలిమెంట్ నీరు. లక్కీ ప్లానెట్ నెప్ట్యూన్, బృహస్పతి. లక్కీ నంబర్స్ 2, 10, 20, 36, 45, 51. లక్కీ డేస్ మంగళవారం, సోమవారం, బుధవారం, ఆదివారం. లక్కీ కలర్స్ రెడ్, ఎల్లో, బ్లూ, పింక్, గ్రీన్. ఇక పరిహారం చూసుకున్నట్లయితే గురువారం నాడు శ్రీహరి విష్ణువును పూజించాలి. సో ఫ్రెండ్స్, చూశారుగా. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.